ఇప్పుడు చూడ మా వాళ్ళంతా ఏం చేస్తారా, పెద్ద పనిలో ఉన్నారు. పిల్లలు పెద్దలు అంతా పైన ఉండే సామాన్లన్నీ తీసి ఎట్లా నీకు చెప్తే నువ్వు వినువో. చూడండి ఏందే క్రిస్మస్ తాత డాన్స్ చేస్తున్నారు రీ. సో క్రిస్మస్ పాటలు పెట్టుకొని మా వాళ్ళందరూ పని చేస్తుండ్రు అనమాట. ఏంటి పప్పాయి, ఏంటి సీరియల్ దండ నైట్ ఇప్పటికే ఇప్పుడు క్రిస్మస్ అన్నీ వెలుగుతున్నాయో లేదో చూస్తున్నాం. ఇవన్నీ పాత ఎప్పుడో తెచ్చి పడింది దండ అంతా. అమ్మ ఏం చేస్తా అమ్మా, ఏం చేస్తున్నా? మా ఏం చేస్తున్నావు నువ్వు? అదే ఇవన్నీ తీసి పెట్టేయింది. అక్కడన్నీ మంట సంగ పెట్టేసినాం. ఈ పాత నైటీలు అయిపోయింది, ఇవన్నీ పారేసేవి. ఎవరన్నా సామాన్లలో వచ్చి వేయాల. ఇప్పుడు ఇది చూస్తున్నాలే. ఏంద్రా ఏంది? లైటరా? పొద్దున కూడా సింకులో దీంట్లో ఉంది. దీనికి పైన మూత లేదు అంది. మూత డబ్బులు కాలేదు. వస్తున్నా ఆగమ్మా. టీ ఎప్పుడో ఆరిపోయింది నీకు. నాకు ఆరిపోతేనే తాగుతాలే.
పని చేస్తున్నాను ఇయ్యా పక్కన అర్జర్ దీనికి కరెంట్ పక్కన చెయ్యి పెట్టు వెళ్ళి కానీ అది లేదా నువ్వు దగ్గర పెట్టి పోరా మొక్కను చూపి బాపు నువ్వు ఆడ కూర్చున్నా పర్వాలా అన్ని టికెట్లు ఉన్నాయి నువ్వు దాకా తీయాలి పక్క ఏటి పని చేస్తా కొమ్ముందమ్మా అంతా పడుకోదు అదా చూడు బాగా గమ్ముని చెప్తా ఉంటారు బాగా లైట్లు లేచేటప్పుడు లైట్ కాడికి పోయి లైట్ ఆఫ్ మళ్ళీ అప్పుడు ఇద్దరు కట్టు ముందా 27 హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు క్రిస్మస్కి లైట్లు వేయాలని ఈ ఈ వచ్చేసి దాదాపు 2-3 సంవత్సరాల ముందు తెచ్చిన లైట్లు ఇవి. అప్పుడప్పుడు వేస్తూ ఉంటా లైట్లు. సో ఈరోజు వచ్చేసి క్రిస్మస్కి 19 క్యాలరౌండ్ 19 వచ్చేసి క్యాలరౌండ్ సోతారు అనమాట. అందుకని లైట్లు స్టార్ గట్లా ఇంకా మేమైతే ఈసారి లేట్ అయింది. వచ్చారి అయితే ముందే కడతాం, ఈసారి ఇంకా లేట్ అయిపోయింది. ఇంకా స్టార్ కట్టి లైట్లు ఏ పని చేస్తున్నాయా ఏ పని చేయలేదని చెక్ చేసుకుంటున్నా. చెక్ చేసుకొని లైట్లు స్టార్ అయితే కట్టాలి. స్టార్ కట్టి లైట్లు వేయాలి. 19 తారీఖు క్యాలెండర్ రౌండ్ వస్తుంది అనమాట. అందుకని మొత్తం చెక్ చేసుకుంటున్నా. మొత్తం చెక్ చేసుకొని ఇంకా స్టార్ లైట్లు కట్టిన తర్వాత అయితే మీకు చూపిస్తాను. నువ్వేం చేస్తున్నావురా? ఏంది లైట్ లైటా? మా ఏం చేస్తున్నావు? ఏం చేయాలని తెలియదు. ఏయ్ ఇట్రా, హాయ్ చెప్పు. ఏం చేయాలి? పప్పుకి వేస్తే పచ్చడి వేస్తే కొంచెం బ్రష్లు 2 బ్రష్లు తెచ్చిన. నీకు కావాల్సి నువ్వు తీసుకొని పొద్దంటే నేను సన్ని తీసుకుంటా. నాకొద్దు కదా, ఇది నా బ్రష్ ఎప్పుడు తీసినావా? కూరగాయలు తెచ్చుకున్నామా పప్పు లెక్కని. తినే తెచ్చినవా? ఇదే లాలిపాప్ చెప్పింది అన్నీ వచ్చి ఉంటుందేమా. నేను చెప్పితే లాలిపాప్ అంటే ఏం తాగంట. లాలిపాప్ అంటే ఏం తాగా చెప్పింది. ఏంది మరి చెప్పేది? ఏం నాకు నేను అంగడికి పోతుంటే లాలిపాపు తెమ్మన్నోళ్ళే. ఇప్పుడు వచ్చినాక ఏం తెచ్చినా అంటే ఏం తేలేదన్న. అందుకే ఏం తేలేదంటే అని ఉంటుంది. పేస్ట్ అయిపోయింది. పేస్ట్ అది పెట్టా పప్పు చేస్తా. చుట్టూ పచ్చిమిరకాయలు 10 రూపాయలు అంట. 4 వచ్చింది. పప్పా ఏం చెప్తుండు? పప్పు లైట్లు వేసేదానికి పని లేదు. అలా ఇంటికి వచ్చిండు బిన్న. నా పొయ్యి కూరగాయలు తీసుకొని వచ్చి పప్పులు ఎక్కండి. నేనైతే కొంచెం ఇల్లు క్లీన్ చేసిన. క్లీన్ అంటే కొంచెం మార్పు చేసిన. మనమే చేసింది. నేను అంతా పప్పు వేసుకుంటా కానీ పప్పు పోగు చేసి పచ్చడి చేస్తా. కుక్కర్ అడబెట్టిన చిన్న కుక్కర్లో బెడ్ అప్పుడు కానీ జరిపో స్టార్ట్ది కావాలి ఒకటి. అంతదే 100 రూపాయలు చెప్పిందా? ఇది మరి ఎక్కువగా తెచ్చా, ఎక్కువగా రేటు నేను అర్జెంట్గా సరే చేస్తే 1 గంట తీసుకో అనుకున్నా. ఇంత కావాలి, ఇంత దండ కావాలి. అక్కడ కూడా వచ్చేస్తే బాగుంటుంది. లైట్లు వస్తే
దానిలో ఉంటే అంగట్లో స్టార్ కట్టేదానికి వైర్ అడిగితే ఇచ్చిండు. అదే వైరే 250 అయింది. సరే ఒక సీరియల్ బల్బులు తీసుకుందాము తక్కువలో అనుకుంటే చిన్నది అంతలే 100 రూపాయలు అంట. అవి అట్లా మన కాడ ఇంతకు ముందు ఎండబట్టి సరిపోయింది. పప్పు వేసుకుందాం. కృష్ణమ్మ నువ్వే ఏం చేయలేదు. అదే అప్పుడు అట్ట కడిగిన దాన్ని ఎట్టగాడు కదా. ఇది టేబుల్, ఇది ఒక టేబుల్, ఒక చిచ్చు ఒకటి, ఒక టస్టర్. ఈ వైర్ అయితే మనకి ఇప్పుడు కావాల్సి వచ్చింది అనమాట స్టార్ కట్టడానికి. ఇప్పుడు ఎన్ని ఉంటేనే మనం స్టార్ కట్టిన మళ్ళీ, అందుకనేసి ఇన్ని రోజులు అయితే కట్టలేదు. తెచ్చుకునేసరికి స్టార్ కడుతున్నా. ఒకసారి స్టార్ కూడా చూడండి. ఇది కూడా కొంచెం 3 సంవత్సరాలు అయింది తీసుకొని, బాగా పనిచేస్తుంది. ఇది కూడా నేను ఈ స్టార్ అయితే ఇప్పుడు మనకి ఇంటి ముందులో అయితే కట్టి, ఈ సీరియల్ లైట్లు పండక్కి క్యాలర్ రౌండ్ వస్తారు కదా, అప్పటికల్లా నేను వెయ్యాలన్నమాట. స్టార్ ముందే కట్టేవాడిని ఎప్పుడు కూడా. ఈసారి లేట్ అవుతుంది, ఎందుకంటే వైర్ కావాలి, ప్లగ్లు కావాలి, ఇవన్నీ కావాలి కాబట్టి నేను చూసేది. అమ్మా ఏం చెప్తున్నప్పుడు పప్పు, బువ్వ, ఆమ్లెట్ వస్తున్నాము. కడుతుందా? వస్తున్నారా? చాలే చాలు బాగా మరి అదే అంది ఇడ్లీ కుక్కర్లో కేక్ చేస్తున్నాం. కేక్ 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 చేస్తున్నావా? కేక్ బడిలో పిండోలా అది దాంతో కేక్ ట్రై చేద్దాము. వస్తుందా రాదని ట్రై చేస్తే బాగా వచ్చిందంటే ఈసారి వీడియోలో పెట్టి చూపిస్తా. లేకపోతే శుద్ధమైన ఎట్ట వస్తుంది అన్నీ కలిపి పెట్టేసిన. ఎట్ట ఇంట్లో ఉన్నారు కదా తినేదానికి బాగుంటుందని. ఒకటైతే సరిపోతుంది. ఏం చేస్తుంది అది? చుచ్చు యాందమ్మా పీచు
కేక్ రెడీ అయింది. కేక్ అయిపోయిందా? నాకు తిని ఇదే. ఒక కాల్తుంది. వచ్చింది. సూపర్ సూపర్ వచ్చిందిరో. ఎటు వచ్చిందా? బాగుందమ్మా. ఫస్ట్ టైం ట్రై చేసిన నేను. బాగా వచ్చింది కేక్, సూపర్. కలుపుంది కానీ పక్కకడ చూపిద్దాం పా. సన్నీ కేక్ వచ్చింది. భలే వచ్చింది. భోజనం కంపడుతుంది. వచ్చింది, కాలుతుందిరా. కేక్ సూపర్ వచ్చింది, సూపర్ సూపర్. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేసిన కేక్ అయితే బడిలో పిండితో భలే వచ్చింది. ఇప్పుడు అయితే స్టార్ కట్టడం అయితే అయిపోయింది. ఈ టైం పట్టింది. లైటింగ్ అంతా చెక్ చేసుకొని అవన్నీ చెకప్ చేసుకొని టేబుల్ అని వేసేసా. స్టార్ కూడా కట్టడం అయిపోయింది. ఇప్పుడు టైం చూడండి, 3:10 అయితే అయింది. 3:10 అయితే టైం అయింది. ఇప్పుడు వచ్చేసి అన్నం తింటున్నాను అనమాట. ఇంకా అన్నం తిన్న తర్వాత అయితే పప్పు అన్నం అయితే చేసింది. పప్పు అన్నం అయితే తింటున్నాం అనమాట. ఆమ్లెట్ కూడా వేసింది అనమాట. ఆమ్లెట్ అయిపోయింది. ఇంకా అంతే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయాలని, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇప్పుడు చూడ మా వాళ్ళంతా ఏం చేస్తారా, పెద్ద పనిలో ఉన్నారు. పిల్లలు పెద్దలు అంతా చూడండి రెడీ చేస్తున్నారు పని. నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? సామాన్లన్నీ తీసుకొని పెట్టుకోండి. సామాను పైన ఉండే సామాన్లన్నీ తీసి ఎట్లా నీకు చెప్తే నువ్వు వినువో. చూడండి ఇంకా పై నుంచి అన్ని తెస్తా ఉంటారు. నేను అటు వరకు తీసి కడగదాం అనుకొని తీసిన, మళ్ళీ ఇంకేం పిచ్చిలేసి మళ్ళీ అన్ని పైన ఉండేవన్నీ తీపిస్తాను. ఎప్పటి నుంచి 3 రోజుల నుంచి చెప్తుంటే ఆడ సెల్ఫుల్ కాడ క్లీన్ చేయమని. ఇప్పటికేమో నాకేమో కోపం వస్తుంది. పని ఏమో చాలా పని ఉంది పండగ టైంలలో, అందుకని ఇంకా సామాన్ పైన పెట్టుకోవచ్చులని. నేను చేసేవాడిని, నాకు ఎక్కువ అవుతుంటే నీకైపోయింది. చూడండి మీ ఇంట్లో క్రిస్మస్ ఎలా సంబరం జరుగుతుంది చెప్పండి. పాటలు పెట్టుకుంటా పని చేసుకుంటుంది. లైట్ ఆఫ్. స్టార్ అయితే కట్టినాం అన్నమాట. ఇంకా అవన్నీ ఎందుకు ఇప్పుడు? రే ఇవరా, ఇప్పుడు వద్దులేరా. అబ్బా చెప్పిన
సన్నీ ఇంకా చెప్తే ఎండబ్బాగా క్రిస్మస్ తాత డాన్స్ చేస్తున్నారు రీ. సో క్రిస్మస్ పాటలు పెట్టుకొని మా వాళ్ళందరూ పని చేస్తుండ్రు అనమాట. అరే ఒరే ఆ క్వశ్చన్ క్వశ్చన్ ఉందిరా ఇది టేబుల్ జరుగులే పాడతావురా నువ్వు ఈ పని నువ్వు చేసిన తర్వాత కరెక్ట్గా ఉంటే ఎక్కువ అదేంటి ఇంకేంటారు అంత పెద్దదా ఓయో నువ్వు పప్ప ఒకటి పని చేయరు చేసేవాళ్ళు. అమ్మ పని అంతా చేస్తుందరా. ఏం డెక్స్ అదే అయ్ ఏం డెక్స్ అదే మా బిర్యానీ డెక్సా చూడండి ఒకసారి. ఇది మా బిర్యానీ డెక్సా. పెట్టుకోండి ఇంకా ఈ పెద్ద పెద్దవి కూడా ఎందుకులే అయ్యి. ఇంకా ఇప్పటి నుంచో చేస్తా ఉంటారు ఫ్రెండ్స్, ఇప్పటికి ఇంకా అవ్వలేదు. ఇప్పుడు మా అమ్మ ఎక్కింది, సన్నీ అయితే దిగిండి అనమాట. అన్నీ తీసి ఇచ్చి అన్నీ కడిగి శుభ్రంగా ఇక్కడ పెట్టి మళ్ళీ ఎప్పుడు మళ్ళీ వేరు చేస్తారు అనమాట. సామాను కడగాలంటే చాలా కష్టమే. వినపడలేదా? సామాను కడగాలంటే చాలా కష్టమే. సో మళ్ళా మొత్తం అయితే ఎప్పుడులాగానే కడిగి శుభ్రంగా తుడిసి మళ్ళీ పైన అయితే బేరుస్తుండ్రండి. చూడండి ఇక ఇంకా కడిగిన సామాన్ అయితే ఇంకా ఉన్నాయి. ఇవన్నీ అయితే ఇంకా బేర్చాలి. సోనా లేచేసినా ఆ సామాన్లు ఎలా ఉన్నాయో చూడండి ఒకసారి. ఇంకా ఇక్కడ కూడా పెట్టే ఉన్నాయి. అట్లా బాగా శుభ్రంగా తుడిసి అందిస్తుంది. మిషన్ వేసుకొని మిషన్ మీద ఎక్కితే కానీ అందల